ఏపీలో వాలంటీర్ల రాజీనామాలు ఆమోదించొద్దని దాఖలైన పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ పిటిషన్ వేశారు. పిటిషనర్ తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించిన వాలంటీర్లు రాజీనామా చేయడం వెనుక దురుద్దేశం ఉందన్నారు. వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉండాలని ఈసీ ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. ఒక పార్టీకి పనిచేయాలనే ఉద్దేశంతోనే వాలంటీర్లు రాజీనామా చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. ఏకంగా 44,000 మంది వాలంటీర్లు రాజీనామాలు చేయడం సాధారణ విషయం కాదన్నారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సమయంలో కూడా ఈసీ వాలంటీర్లు ఎన్నికలకు దూరంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చిందని గుర్తు చేశారు. సార్వత్రిక ఎన్నికలకు కూడా ఇదే ఆదేశాలు ఇవ్వడంతో వాలంటీర్లు రాజీనామాలు చేస్తున్నారు. అయితే ఒక్కో వాలంటీర్ 50 ఇళ్లలో ఓటర్లను ప్రభావితం చేస్తారని, ఓటర్లతో నేరుగా పరిచయం ఉన్న వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకుంటే ఎన్నికలు పారదర్శకంగా జరగవని వాదనలు వినిపించారు. వాలంటీర్లు నియామకం జీవోలో ఎక్కడా రాజీనామాలకు అవకాశం లేదని స్పష్టం చేశారు. సినిమా స్టార్లు ప్రచారం చేసిన వాళ్లకు ప్రజలకు నేరుగా పరిచయం ఉండదు కాబట్టి ప్రభావితమయ్యే అవకాశం తక్కువగా ఉంటుందన్నారు. 44,000 మంది వాలంటీర్లు రాజీనామా చేశారంటేనే దాని వెనుక కారణాలున్నాయని హైకోర్టులో వాదనలు వినిపించారు పిటిషనర్ తరపు న్యాయవాది. రైట్, ఏపీలో వాలంటీర్ల ఏదైతే రాజీనామా చేశారో వాటిని ఆమోదించొద్దంటూ దాఖలైన పిటిషన్పై విచారణ అయితే కొనసాగుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, ఏపీలో వాలంటీర్ల రాజీనామా అంశం ఏదైతే ఉందో అది ఇప్పుడు ప్రస్తుతం హైకోర్టుకు కూడా చేరిన పరిస్థితి అయితే ఉంది. ఈ రాజీనామాలు వాలంటీర్లు చేస్తున్నారు, వీటిని ఆమోదిస్తే గనక ఎన్నికల్లో ఓటర్లని ప్రభావితం చేస్తారు, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించే పరిస్థితి ఉండదు అనే అంశం మీద ఏపీ హైకోర్టులో బీసీవై పార్టీ పిటిషన్ కూడా దాఖలు చేసింది. దానికి సంబంధించి విచారణ అయితే ప్రారంభమైంది. ప్రధానంగా కూడా ఈ వాలంటీర్లు ఎన్నికలకు దూరంగా ఉండాలని ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగానే వాళ్ళు రాజీనామాలు చేసి తిరిగి ఎన్నికల్లో ఒక పార్టీకి పనిచేసేందుకే ఈ రాజీనామాలన్నీ కూడా వాలంటీర్లు చేస్తున్నారు అనే అంశానికి సంబంధించి వాదనలు కూడా వినిపించారు. ఇప్పటి వరకు కూడా 44,000 మంది వాలంటీర్లు రాజీనామా చేశారంటే ఒక్కొక్క వాలంటీర్లు 50 ఇళ్లను కూడా కవర్ చేస్తూ కూడా ఇప్పటి వరకు విధుల్లో ఉన్నారు కాబట్టి 44,000 మంది ఒక్కసారిగా రాజీనామా చేశారంటే ఖచ్చితంగా దాని వెనుక ఎన్నికలే కారణం అనే అంశాన్ని కూడా పిటిషనర్ న్యాయస్థానం దృష్టికి కూడా తీసుకెళ్లారు. మొత్తం 44,000 మంది అంటే సుమారు 22 లక్షల మంది ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వాలంటీర్ల రాజీనామాని ఆమోదించకుండా వాళ్ళని ఉంచాలి అనే ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో అయితే పిటిషనర్ అయితే వాదనలు కూడా వినిపించారు. అయితే కొంతమంది సినీ తారలు కూడా ఎన్నికల్లో ప్రచారం చేస్తారు కదా, వాళ్ళు కూడా ప్రభావితం చేసే అవకాశం ఎంతవరకు ఉంటుందనే విషయాన్ని కూడా న్యాయమూర్తి కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. దీంతో పాటుగా ఎవరు ఎన్ని ప్రచారాలు చేసినా, ఎంత ప్రభావితం చేసే ప్రయత్నాలు చేసినా కూడా ఓటరే తుది నిర్ణయం తీసుకొని పోలింగ్ బూత్లోకి వెళ్ళాక ఓటుని వినియోగిస్తారనే అంశాన్ని కూడా మర్చిపోకూడదనే విషయాన్ని కూడా న్యాయమూర్తి చెప్పిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఒకళ్ళిద్దరు వాలంటీర్లు రాజీనామా చేస్తే దాన్ని సాధారణ విషయంగా పరిగణించాలి. కానీ ఒక్కసారిగా ఎన్నికలు 20 రోజులు ఉన్న సమయంలో 44,000 మంది వాలంటీర్లు రాజీనామా చేయడం, ఇంకా పెద్ద సంఖ్యలో రాజీనామా చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇదంతా కూడా ఎన్నికల కారణంగానే చేస్తున్నారనే అంశాన్ని పిటిషనర్ తీసుకెళ్లారు. దీన్ని పూర్తిగా ఇదంతా అవాస్తవం, కేవలం పిటిషనర్ ఆ విధంగా ఊహించుకుంటున్నారని కూడా ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ కూడా తన వాదనలు కూడా వినిపిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వం తరపున వాదనలు కూడా ప్రారంభమయ్యాయి. కేవలం ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులని ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత వాలంటీర్లు కేవలం వాటిని అందించడం మాత్రమే చేస్తారు తప్ప లబ్ధిదారుల ఎంపిక నిర్ణయం అనేది వాలంటీర్ల చేతిలో ఉండదు, వాళ్ళు ప్రభావితం చేయటానికి అవకాశం ఉండదనే విషయాన్ని కూడా స్పష్టంగా అటు ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ కూడా వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం వాదనలు అయితే కొనసాగుతున్నాయి. పిటిషనర్ తరపున వాదనలు పూర్తయ్యాయి, ప్రభుత్వం తరపున వాదనలు అయితే కొనసాగుతున్నాయి. దీంట్లో కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘంతో పాటుగా సిఎస్ని, అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన శాఖను కూడా రెస్పాండెంట్స్ గా చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఎటువంటి ఆదేశాలు వస్తాయనేది అయితే వాలంటీర్ల రాజీనామా అంశంలో అయితే కీలకంగా మారిందని అయితే చెప్పుకోవచ్చు. ఓకే శ్రీకాంత్.